జన సైనికులను ఇది మాట్లాడొద్దండి అది మాట్లాడొద్దండి అది మాట్లాడొద్దండి అని అంటే పవన్ కళ్యాణ్ మాటలో 3-4 విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఉప ముఖ్యమంత్రి లోకేష్కి ఇవ్వడమా లేదా ఈ అంశం మీద జరిగిన చర్చ ఆయనకి ఏమాత్రం రుచించడం లేదు. అది ఆయన దాంతో విడగొట్టుకుంటున్నాడు. హిజ్ డిమార్కెటింగ్ ఇది జరిగి ఉండాల్సింది కాదు, దీంతో నేను విడగొట్టుకుంటున్నానని. రెండోది పరోక్షంగా చెప్తుంది ఏంటంటే నేనేం పదవులు కోరట్లేదని. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ పార్టీ వాళ్ళు కొంతమంది లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ కావాలి అని మాట్లాడున్నారు కదా. నేనేం పదవులు కోరుకోవట్లేదు, కాబట్టి పదవుల కోసం నేను రాజకీయాలు చేయట్లేదు, జగన్ను వైసీపీని ఓడించటం నా లక్ష్యం అని. బట్ అంతకంటే కీలకమైంది ఇప్పుడు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని లోకేష్ చెప్తుంటే, ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యత పదవి కదా అని చెప్తుంటే, నేను పదవుల కోసం రాజీనామా చేయడం లేదు అని రాజకీయాలు చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి ఈయన ఇక్కడ